నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ పరిధిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ప్రైవేట్ వర్కర్లది హవా కొనసాగుతుంది. రెగ్యులర్ ఉద్యోగులు నెలకు ఒకసారి వచ్చి జీతాలు తీసుకుంటున్నారు, కానీ ఏనాడు హాస్టల్లో కనిపించింది పరిస్థితి లేదు. ఇక రెగ్యులర్ ఉద్యోగి కమాటి సీతక్క అనే ఉద్యోగి తన స్థానంలో ఓ ప్రైవేట్ మహిళను ఉద్యోగంలో పెట్టింది. ఆమెకి నెలకు 7,000 జీతం ఇస్తూ సీతక్క ఇంటి వద్ద ఉండి ఉద్యోగం కొనసాగిస్తుంది. ఈ విషయమై బీసీ హాస్టల్ వార్డెన్ ప్రకాష్ను ఫోన్లో వివరణ కోరగా ఆమె సెలవుపై వెళ్లిందని తెలిపారు. ఇక హాస్టల్లో ఇంత జరుగుతుంటే పై అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంటి వద్ద ఉండి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇక గతంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన దాఖలాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకోవడం వల్ల హాస్టల్ వార్డెన్ చేతివాటం ప్రదర్శిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. కొడుకు కోడలకు అలా కోడలు గవర్నమెంట్ జాబ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ పుట్నూరులో హాస్పిటల్లో కొడుకు తీసేవంగా యాక్సిడెంట్ అయింది. కొడుకు కోడలకు లాంగ్ లీవ్ పెట్టుకుంటుంది అట్లా కూడా 2-3 రోజులలో 3 నెలలు లీవ్ పెట్టుకుంటుంది. హోల్ చేయరు ఇప్పుడు ఈమె బంద్ అవుతుంది. ఈమె కూడా లాంగ్ లీవ్ పెట్టుకుంటే ఈమె వాచ్మెన్ ఇద్దరు కలిసి చెయ్యాలి. నువ్వు అవుట్ సోర్సింగ్ ఎట్లా వీళ్ళ కింద అవుట్ సోర్సింగ్ వీళ్ళు పెట్టుకున్నారు. సీతమ్మకు నువ్వు ఏమరమ్మా మీరు మీకెంత ఇస్తుంది మరి? 8,000 సార్. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 85. వీళ్ళు ఏమాట చేశారు? పప్పు, ఆలుగడ్డ, టమాటా, కోడిగుడ్డు, పెరుగు, బొబ్బర్లు, అరటిపండ్లు, శనగలు. మీ సార్ ఎప్పుడు వస్తాడు? మా సార్ రోజు వస్తాడు. సార్ అని పిల్లలు తింటారు.